కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఈ రోజున మన రాజమహేంద్రవరంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి నెల జరగబోతున్నటువంటి ఈ యొక్క సమావేశమునకు అనేక మంది ఎలక్ట్రికల్ సోదరులు వచ్చి ఉన్నారు. అలాగే మరి ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం ఏ విధంగా అవలంబిస్తుందో, ద్వంద్వ వైఖరి ఏ విధంగా అవలంబిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రతి ఒక్క కార్మికుడిని కూడా వెన్ను తట్టి మరి రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా అయితే కార్మికుడి పేరు చెప్పి మీరు సెస్ వసూలు చేస్తున్నారు, ఈ సెస్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది అనేది ప్రశ్నార్థకంగా తయారైంది. మరి గతంలో ఏదైతే ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు కావచ్చు, వీరందరూ కూడా పాదయాత్రలో మేనిఫెస్టోలో భాగంగా భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా భుజం తట్టి పైకి లేపుతా ఉన్నారు. 9 నెలలు అయింది, ఇంకా లేపలేదు. దయచేసి ఎప్పటికైనా ఆలోచన చేయండి. 100 రోజుల్లో మేము భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా భుజం తట్టి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఉన్నారు, మాట ఇచ్చి ఉన్నారు, మడమ తప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క ఆప్షన్ కూడా లేని పరిస్థితి తయారైంది. అయ్యా మేము ఒక్కటే మనం చేస్తున్నాం, మేము బిల్డింగ్లు కడితేనే చెస్ వస్తుంది, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ఈ ఆదాయాన్ని అంతా ఏమైపోతుందో మాకు అర్థం కాని ప్రశ్న కింద తయారైంది. ఎప్పటికైనా ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో గొమ్మలూరు జయరాం గారు 4 గోళ్ల మయాన్ని ఉండి నెల జీతం తీసుకున్న మహోన్నత వ్యక్తి అదే పరిస్థితిలో ఈ రోజున వాసంశెట్టి సుభాష్ గారు కూడా అదే పరిస్థితి చేస్తున్నారని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజున అసెంబ్లీలో కనీసం భవన నిర్మాణ కార్మికుడు ఒక కార్మిక శాఖ మంత్రి అయి ఉండి కూడా ఈ రోజు వరకు కూడా మీరు వెలువడించకపోవడం చాలా దారుణాతి దారుణంగా ఉందని సందర్భంగా మనం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏదైతే రాష్ట్రంలో కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉన్నాయో అన్ని కూడా ముట్టడి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సందర్భంగా మనం చేస్తున్నాం. కార్మికుల ఆవేదన చూడండి, కార్మికుల యొక్క ఆలోచన చూడండి, కార్మికుల కన్నీటి వేదన చూడండి, కార్మికుల యొక్క బాధను చూడండి. ఎన్నప్పుడు కూడా మేము రోడ్ల మీద రావట్లేదు అనుకుంటున్నారు. ఒక్కసారి వస్తే ప్రభుత్వాలు గడగడలాడే పరిస్థితి తయారవుతుంది. ఒకసారి ఇప్పటికైనా ఆలోచన చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయ్యా కార్మిక శాఖ మంత్రి వర్యులు, దయచేసి మీరు ఏదైతే అసెంబ్లీలో వల్ల గుద్ది మాట్లాడిన మహోన్నత వ్యక్తి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు మరి ఈ రోజు వరకు కూడా ఎందుకు దీన్ని చేయలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కార్మికులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి తయారైంది. ఇప్పటికైనా ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని, లేని ఎడల మేము చేసే ప్రతిజ్ఞకు మీరు కట్టుబడి ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవులు తీసుకుంటాం.